अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण భక్తులందరికీ కూడా ఈనాటి ప్రవచనానికి స్వాగతం। ముందుగా వన్ టీవీ ప్రేక్షకులకి అలాగే మన తెలుగు టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి అలాగే గీతా జయంతి శుభాకాంక్షలు। ఈ రోజు నుంచి మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి జరగాలని జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణ్ణి మేమంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నాం। ఇక్కడ ఈ ఇస్కాన్ టెంపుల్ కర్నూలు నుంచి నేను రఘునందన్ సేవకదాస్, ఇక్కడ ప్రస్తుతం నేను మందిర ఉపాధ్యక్షులుగా ఉన్నాము। ఇక్కడ ఈ ఇస్కాన్ గురించి అందరికీ చాలా విషయాలు తెలుసు। అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఇది 1966 సంవత్సరంలో ఏసీ భక్తివేదాంత స్వామి శిలా ప్రభుపాద్ కలకత్తాకి సంబంధించినటువంటి ఒక త్రిదండి సన్యాసి, ఈయన పాశ్చాత్య దేశాల్లో న్యూయార్క్లో దీన్ని స్థాపించడం జరిగింది। ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్కాన్ సంస్థ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంది। ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి। రేపటి రోజున ఇస్కాన్ మందిరంలో, కర్నూలు ఇస్కాన్ మందిరంలో ఉదయం 4:30 వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది, అలాగే శుభమంగళహారతి కార్యక్రమం ఉంటుంది, అనంతరం తులసి పూజా కార్యక్రమం ఉంటుంది। ఉదయం 7:30 మళ్ళీ ఈ రోజున వైకుంఠ ఏకాదశి, ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు। ఈ రోజున కర్నూలు ఇస్కాన్ మందిరంలో భగవంతుడు వైకుంఠ నారాయణ రూపంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు। కాబట్టి నగర ప్రజలంతా కూడా వచ్చి భగవంతుడిని దర్శనం చేసుకోవచ్చు। అలాగే ఉదయం 4:30 మంగళహారతి కార్యక్రమం, అలాగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఉంటుంది, అనంతరం దర్శనహారతి కార్యక్రమం 7:30 ఉంటుంది। మధ్యాహ్నం 12 గంటలకి రాజభోగ హారతి, అలాగే ఈరోజు ఏకాదశి యొక్క వ్రత మహత్యం కూడా ఉంటుంది। అలాగే సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు గీతా హోమం ఉంటుంది। 700 శ్లోకాలతో ప్రత్యేకమైనటువంటి గీతా హోమం, సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమం ఉంటుంది। ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం। ఇస్కాన్లో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి। నగర ప్రజలంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందవలసిందిగా కోరుచున్నాం। ప్రత్యేకించి ఈ వైకుంఠ ఏకాదశి అనేది మనకి ద్రవిడ సంప్రదాయానికి సంబంధించినటువంటిది। ధనుస్సంక్రమణం జరిగిన తర్వాత ఏర్పడేటటువంటి శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు। అలాగే దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరుంది। అంటే వైకుంఠ లోకంలో 33 కోట్ల మంది దేవతల్ని కూడా భగవంతుడు అనుగ్రహిస్తారు। అలాగే 33 కోట్ల మంది దేవతలు కూడా సంతృప్తి చెందేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు। ఎవరైతే ఉత్తర ద్వారం గుంటా వైష్ణవ దేవాలయంలో భగవంతుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సాక్షాత్తుగా వైకుంఠంలో నారాయణుని దర్శనం చేసుకున్నటువంటి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి। ఇది ద్రవిడ సంప్రదాయంలో ధనుర్మాసాన్ని బట్టి నిర్ణయం చేస్తారు పెద్దలు। ఇది ఒక్కొక్కసారి మోక్షద ఏకాదశి రోజు వస్తుంది, ఒక్కోసారి పుత్రద ఏకాదశి రోజు వస్తుంది। ఈ సంవత్సరం మోక్షద ఏకాదశి రోజున ఈ యొక్క వైకుంఠ ఏకాదశి వచ్చింది। అలాగే ఇదే రోజున గీతా జయంతి కూడా వచ్చింది। ఇక్కడ మోక్షద ఏకాదశి సంబంధించి మనకి బ్రహ్మాండ పురాణంలో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు
ధర్మరాజుకి ఈ యొక్క విశేషాన్ని వివరిస్తున్నారు ఈ వ్రతకు సంబంధించి. పూర్వం వైకానసుడైన రాజు చంపకపురాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో ధర్మాత్ముడైనటువంటి విష్ణు భక్తుడు. ఒకరోజు ఆయన నిద్రపోతూ ఉన్న క్రమంలో స్వప్నంలో ఒక వృత్తాంతం వస్తుంది. ఏమనంటే అతని యొక్క తండ్రి గారు నరకలోకంలో చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా ఆయనకు ఒక వృత్తాంతం వస్తుంది. ఆ వృత్తాంతాన్ని తరువాత రోజున ప్రజలందరికీ అలాగే బ్రాహ్మణులందరికీ పెద్దలందరికీ కూడా వివరిస్తాడు. నేను ధర్మాత్ముడైనటువంటి వ్యక్తిని, మా తండ్రి గారు కూడా చాలా గొప్ప వ్యక్తి, మరి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఆయన అందరిని అడుగుతారు బ్రాహ్మణులు. అప్పుడు బ్రాహ్మణులు ఒక సూచన చేస్తారు. ఇక్కడ పర్వత మహాముని యొక్క ఆశ్రమం ఉంది, మనం అంతా వెళ్ళి అతన్ని ప్రశ్న వేస్తే ఆయన చెప్తారు సమాధానం అని. వీళ్ళంతా కలిసి పర్వత మహాముని దగ్గరికి వెళ్తారు. పర్వత మహాముని రాజుగారిని కుశల ప్రశ్నలు వేసి అంత జరిగిందంతా అడుగుతారు. అప్పుడు తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని అంతా కూడా వివరించారు. స్వప్న వృత్తాంతాన్ని వివరించిన తర్వాత ఆయన కొంతసేపు ధ్యానం చేస్తారు. ధ్యానం చేసి చెప్తారు, పూర్వజన్మలో ఒకానొక సందర్భంలో మీ తండ్రి గారు చేసినటువంటి అతికామిక అనేటటువంటి తప్పిదం వల్ల ఆయన నరకలోకాల్లో ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు. అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి తెలియజేయండి అని చెప్పేసి పర్వత మహాముని అడుగుతారు. అప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్తారు. దగ్గరలోనే మోక్షద ఏకాదశి ఉంది. మోక్షద ఏకాదశి అంటే ఏంటంటే మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థం. యశోద అంటే అర్థం ఏంటంటే యశస్సును ఇచ్చునది. మోక్షద అంటే మోక్షమును ఇచ్చునది అని. కాబట్టి ఈ ఏకాదశిని మీరు మీ ప్రజలంతా పాటించండి, తద్వారా మీ తండ్రి గారు ఉత్తమ లోకాలను పొందుతారు అని చెప్తే రాజు సంతసించి దండవాద ప్రణాళిక అర్పించి పర్వత మహామునికి సంతోషంగా తన రాజ్యానికి వెళ్ళిపోయి అత్యద్భుతంగా వైష్ణవ దేవాలయంలో ప్రజలందరి నడుమ, వైష్ణవులందరి నడుమ, బ్రాహ్మణుల నడుమ ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తాడు. దానివలన వాళ్ళ తండ్రి గారు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి మోక్షాన్ని ఇచ్చేది కాబట్టి దీన్ని మోక్షద ఏకాదశి అంటారు. అలాగే ఇదే రోజున ఇంకొక ప్రశస్తం ఉంది. ఏంటంటే గీతా జయంతి. భగవంతుడు 5000 సంవత్సరాలకు ముందు కురుక్షేత్రంలో ఇదే రోజున అర్జునుడికి భగవద్గీతను బోధించారు. ఆ రోజున మోక్షద ఏకాదశి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మోక్షద ఏకాదశి రోజుని గీతా జయంతిగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. మన ధర్మంలో ఏ పుస్తకానికి కూడా పుట్టినరోజు లేదు, ఒక భగవద్గీతకు తప్ప. అలాగే శంకర భగవత్పాదులు చెప్తారు భగవద్గీత గొప్పతనాన్ని. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, ఏకో మంత్రస్తస్య నామాని అని కర్మాప్యేకంతస్య దేవస్య సేవ అని. అంటే దీని అర్థం ఏంటంటే ఉన్న ఒకే ఒక గ్రంథం భగవద్గీత, ఒకే ఒక భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు, ఒకే ఒక మంత్రము శ్రీకృష్ణ భగవాను యొక్క పవిత్ర నామం. మన మానవులందరి యొక్క కర్తవ్యం ఏంటి? శ్రీకృష్ణ భగవానికి సేవ చేయడం అని శంకరాచార్యుల వారు గీతామహత్యంలో చెప్పారు. కాబట్టి ఈ భగవద్గీతకు సంబంధించి మనం చూసినట్లయితే భగవద్గీత ప్రతి ఒక్క మానవుడికి సంబంధించినటువంటి గ్రంథం. అది ఏ మతానికో ఏ వర్గానికో వర్ణానికో సంబంధించినటువంటిది కాదు, ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటిది. భగవద్గీతలో భగవంతుడు అనేకమైన విషయాలు మనకు బోధించారు. ఒక వ్యక్తి ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని, ధర్మమైనటువంటి జీవన విధానాన్ని ఎలా గడపాలో భగవంతుడు భగవద్గీతలో మనకు వివరించారు ప్రతి విషయాన్ని. ఎవరైతే భగవద్గీతను అనుసరిస్తారో, ఎవరైతే భగవద్గీతను చదువుతారో, ఎవరైతే భగవద్గీతని వాళ్ళ జీవితంలో అలవాటు చేసుకుంటారో వాళ్ళంతా కూడా జీవితంలో ఎటువంటి దుఃఖాన్ని అనుభవించరు. అలాగే శంకరాచార్యుల వారు గీతామహత్యంలో అనేకమైన విషయాలు చెప్పారు. గీతా గంగోదకం పిత్వా పునర్జన్మన విద్యతే. ఎలాగైతే మనం గంగాపానం చేయడం ద్వారా ఉత్తమ గతి కలుగుతుందో, అలా గీతా గంగోదకాన్ని ఎవరైతే పానం చేస్తారో, పఠనం చేస్తారో వాళ్ళు మళ్ళీ పునర్జన్మ తీసుకోకుండా
వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు అని చెప్పడం జరిగింది. ఇంకా అనేకమైన విషయాలు, అనేక శాస్త్రాల్లో భగవద్గీత యొక్క గొప్పతనం ఉంది. కాబట్టి ఈ రోజున భగవద్గీతని అనుసరించకపోవడం వల్లే మనం సమాజంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే, సమాజం అంతా కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా అందరూ కూడా సుఖశాంతులతో సమానత్వంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే భగవద్గీత ప్రతి ఒక్కళ్ళు చదవాలి, భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి, ఇతరులందరికీ కూడా బోధింపబడాలి. భగవంతుడు కూడా భగవద్గీతలో ఇదే విషయాన్ని చెప్తారు. ఎవరైతే భక్తులకి ఈ భగవద్గీతను వివరిస్తారో వాళ్ళు నాకు అత్యంత సన్నిహితులు, వాళ్ళు శరీర త్యాగం తర్వాత నన్ను పొందుతారు అని. కాబట్టి భగవద్గీతకు సంబంధించినటువంటి మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి వాళ్ళు భగవద్గీతకు వ్యాఖ్యానం చేశారు. అయితే కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఆయన రాసినటువంటి భక్తి వేదాంత భాష్య భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది. అలాగే అత్యధికంగా కూడా ప్రింట్ చేయబడి అందరి చేత కూడా ఆదరణ పొందినటువంటిది భగవద్గీత యథాతథం. కాబట్టి గీతా జయంతి రోజున భగవద్గీతను పూజించడం, అలాగే భగవద్గీతని ఇతరులకు దానం చేయడం, భగవద్గీతని ఇతరులకి కానుకగా ఇవ్వడం కానీ బహుమతిగా ఇవ్వడం కానీ చాలా శుభప్రదమైనటువంటి విషయం. భగవద్గీత ఎంతగా వితరణ కాబడుతుందో, ఎంతగా ఇతరులకు మనం దాన్ని అందిస్తామో అంతగా సమాజంలో ఆనందం వస్తుంది అందరికీ కూడా. ఎటువంటి ఇబ్బందులు ఉండవు సమాజంలో. కాబట్టి సమాజం అంతా ఆనందంగా ఆహ్లాదంగా ఎటువంటి కలతలు గొడవలు లేకుండా ఉండాలంటే భగవద్గీత ఎక్కువగా వితరణ గావించబడాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గీతా జయంతిని సందర్భంగా ఈ రోజున కనీసం ఒక వ్యక్తికైనా భగవద్గీత దానం చేయండి, చాలా చాలా శుభం కలుగుతుంది. అలాగే ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉండొచ్చు. సంవత్సరంలో ఉండని వాళ్ళంతా కూడా ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు. ఎందుకంటే ఈ రోజున మనం ఉపవాసం ఉండడం వల్ల 33 కోట్ల మంది దేవతలు కూడా సంతృప్తి చెందుతారు విష్ణు భగవానుడితో పాటుగా. కాబట్టి అందరి యొక్క అనుగ్రహం మనకు రావాలంటే ఈ రోజున మనం ఉపవాసం ఉండాలి. అయితే శాస్త్రంలో ఉపవాసం అన్నదానికి అర్థం ఏం చెప్పారంటే దగ్గరగా వసించుట అని. చాలామంది ఉపవాసం అనగానే ఏంటంటే తినకుండా ఉండడం అనుకుంటారు. తినకుండా ఉండడం కాదు, ఉపవాసం అంటే దగ్గరగా వసించడం అంటే మనం ప్రేమతో ఉండాలి. ఉపవాసం ఎందుకుంటారంటే మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి వచ్చాడు, అతనితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో మనం మర్చిపోతాం. అంటే ఆహారం తీసుకోవడం మర్చిపోవటం, అలాగే నిద్రపోవడం కూడా మర్చిపోతాం. ఆ ఉద్దేశంతో శాస్త్రం పెట్టింది తప్ప ఉపవాసం అంటే తినకుండా ఉండడం అని కాదు దాని అర్థం. మరి దాంట్లో పెద్దలు ఎందుకు చెప్పారంటే మనకి 2018 సంవత్సరంలో ఏకాదశి మీద ఒక వ్యక్తి పరిశోధన చేశారు. డాక్టర్ ఓషినోరు ఒగుసుమి అని జపాన్ సైంటిస్ట్. మీకు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా యూట్యూబ్లో దొరుకుతాయి, చూడొచ్చు. ఆయన ఒక పరిశోధన చేశారు ఏకాదశి రోజున ఎందుకు భారతీయులు ఉపవాసం ఉంటారు అని. అలా ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో 15 రోజులకోసారి దానివల్ల ఆరోగ్యం వస్తుంది. ఈ విషయం తత్వసాగరం అనేటువంటి గ్రంథంలో కోట్ల సంవత్సరాల ముందే ఋషులు మనకు వివరించారు. 15 రోజులకోసారి కానీ ఉపవాసం ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ ఉపవాసంలో ఇంకో ఆంతర్యం ఏంటంటే ఉపవాసం పాటించడం వల్ల ఎక్కువ సమయాన్ని మనం భగవత్ సేవలో ఉపయోగించవచ్చు. భగవన్నామాన్ని జపం చేయొచ్చు, భగవంతుడి దేవాలయాల్లో సేవ చేయొచ్చు, అలాగే భక్తులకు సేవ చేయొచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయొచ్చు. అలాగే ఉపవాసం వల్ల మనం ఏమవుతామంటే ఆధ్యాత్మికంగా ఎక్కువగా స్ట్రాంగ్ అవుతాం మనం ఉపవాసం ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మీరు తత్వసాగరం అనేటువంటి పుస్తకంలో ఉపవాసం గురించి అనేకమైన విషయాలు ఋషులు మనకు వివరించారు. కాబట్టి ఈ ఉపవాసం అనేది 15 రోజులకోసారి ఉండాలి. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వచ్చినప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశిని కూడా పాటించమని శాస్త్రం చెప్తుంది. 8 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని శాస్త్రం చెప్తా ఉంది మనకి. కాబట్టి అయితే ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉంటుంది కదా, ఎలా పాటించాలంటే శాస్త్రం మనకి 4 రకాల ఉపవాసాలు చెప్పింది. ఒకటి వచ్చేసి నిర్జల ఉపవాసం అంటారు. అంటే 24 గంటల పాటు లేదా 36 గంటల పాటు ఉండొచ్చు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండేటప్పుడు ఉపవాసం, దాన్ని నిర్జల ఉపవాసం అంటారు. రెండోది వచ్చేసి జల ఉపవాసం అంటారు. జల ఉపవాసం అంటే కేవలం నీరు మాత్రమే తీసుకొని చేసేదాన్ని జల ఉపవాసం అంటారు. మూడోది వచ్చేసి మనకి ఫల ఉపవాసం అంటారు. అంటే పండ్లు తీసుకొని ఉండేటటువంటి ఉపవాసాన్ని ఫల ఉపవాసం అంటారు.
ఇక నాలుగోది ఈ మూడు కూడా మా వల్ల కాదండి అన్నప్పుడు ఇంకొక ఉపవాసాన్ని శాస్త్రం చెప్పింది. ఏంటంటే ఏకాదశి రోజున పాపపురుషుడు ధాన్యంలో ఉంటాడు. ఏ ధాన్యంలో అయితే పాపపురుషుడు ఉంటాడో దాన్ని వదిలిపెట్టి మిగిలినటువంటి ధాన్యాన్ని మనం తీసుకోవచ్చు. భూమిలో పండేటటువంటి కందమూలాలను తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు. అటువంటివి తీసుకొని ఏకాదశి రోజున ఉపవాసం ఉండొచ్చు. ఈ 4 రకాల ఉపవాసాలని శాస్త్రం మనకు చెప్పింది. ఈ 4గిట్లో ఏదైనా మనం పాటించవచ్చు శక్తి వంచన లేకుండా. ఉపవాసం ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి దగ్గర అవ్వడం, అంతే తప్ప ఆ ఉపవాసం పేరుతో నీరసించిపోవడం, ఉపవాసం పేరుతో మనం ఆహారం గురించి ఎక్కువ ఆలోచన చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఉపవాసం ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి, అలాగే మోక్షద ఏకాదశి, గీతా జయంతి ఇవన్నీ కూడా ఒకే సందర్భంలో వచ్చాయి. చాలా గొప్ప విశేషం ఈ రోజున. కాబట్టి అందరూ కూడా ఉపవాసం ఉండండి. ఇప్పుడు చెప్పినటువంటి 4 విధాల్లో ఏదో ఒక విధంగా మీరు ఉపవాసం ఉండొచ్చు, అంతే తప్ప దీంట్లో బలవంతం ఏం లేదు. పూర్వం అయితే జాగరణ కూడా ఉండేది, శాస్త్రం ఇప్పుడు మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడంటే కష్టం ఈ రోజుల్లో. కాబట్టి మీకు వీలైనటువంటి ఈ 4 రకాల ఉపవాసాల్లో ఏదో ఒక ఉపవాసాన్ని చేసి మీరు భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవ్వచ్చు. కాబట్టి మరొకసారి భక్తులందరికీ కూడా, అలాగే వన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే మన తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అలాగే గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. హరే కృష్ణ.